కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. అధర్మం ఏ మనుషులనైతే పైకి తీసుకువస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. ధర్మం కొందరు మనుషులను రక్షిస్తుంది కనుక వారి భక్షణ తర్వాత జరుగుతుంది. కాలగర్భంలో ఏదో రోజు అందరూ కరిగిపోవలసిందే. కానీ ముఖ్యమైనది ఒక్కటే, అది ఎప్పుడు, ఏ విధంగా అనేది. నాకు ఎవరి పట్ల మోహం లేదు. కేవలం ధర్మం గెలుస్తుందన్న పాన్ని తెచ్చిపెట్టుకున్నంత మాత్రం చేత కస్య బిభ్యతి దేవాస్య, దేవతలందరూ కూడా భయపడిపోతారో అటువంటి వాడు రాముడు. అటువంటి రాముడు రామాయణం మొత్తం మీద ఒకే ఒక్కసారి కోపమునకు వశపడిపోయాడు. ఎప్పుడు వశపడిపోయాడో తెలుసా? రావణాసురుడు స్వామి హనుమ మీద పుంఖానుపుంఖలంగా బాణాలు ప్రయోగించాడు. రాముడు యుద్ధం చేస్తూ ఒక స్థితిలో ఇలా కిందకి చూస్తే తాను అధిరోహించిన హనుమ శరీరం పూచిన మోదుగ చెట్టులా కొట్టాడు. నెత్తురు ఏరులుగా పారుతోంది. హనుమ అంత బాధని ఓర్చుకుంటున్నది చూడగానే